హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అట్టుడికి పోతుంది. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్ దెబ్బకి హౌస్లో ఉన్న హౌస్మేట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు అని చెప్పవచ్చు. బయట నుంచి అంటే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ని మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి తీసుకువచ్చి బిగ్ బాస్ నామినేషన్ ప్రాసెస్ని అయితే ప్రారంభించారు, అలాగే ముగించారు. అయితే బయట నుంచి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ కూడా ప్రతి ఒక్కరూ టార్గెట్ చేసింది మాత్రం నిఖిల్ని నామినేట్ చేసినా, నిఖిల్ని నామినేట్ చేయకపోయినా ఆ నామినేషన్స్ మొత్తం నిఖిల్ చుట్టూనే తిరిగాయి. అమ్మాయిలను ట్రాప్ చేసుకొని వాడుకుంటాడు అని ఒకరు, అమ్మాయిలని స్ట్రాంగ్ అమ్మాయిలని ఎంపిక చేసుకొని వారి ఆటని బలి చేయడానికి వారితో కొంచెం ట్రాక్ నడిపిస్తాడని మరికొందరు, అమ్మాయిలను వాడుకుంటున్నాడు అని మరికొందరు, గ్రూప్ గేమ్ని ప్రోత్సహిస్తున్నారని ఇంకొందరు. ఇలా అందరూ నిఖిల్నే టార్గెట్ చేశారు. అందరికీ ఏకైక లక్ష్యం నిఖిల్ని టైటిల్ రేస్ నుంచి తొలగించాలని. అందుకోసమే నిఖిల్ని ఈ విధమైన మాటలతో, ముఖ్యంగా సీత మాట్లాడిన మాటలకి నిఖిల్ అయితే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు అని చెప్పవచ్చు. నువ్వు కావాలనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే యష్మిని ట్రాప్ చేసి ఆ అమ్మాయి గేమ్ని పాడు చేశావు అంటూ అర్థం వచ్చేలా సీత అయితే మాట్లాడింది. దీంతో ఆ మాటలకు నొచ్చుకున్న నిఖిల్, బిగ్ బాస్, ఇక నేను ఈ బిగ్ బాస్ హౌస్లో ఉండలేను, నన్ను పంపేయండి, నేను బయటకు వెళ్ళిపోతాను. నేను ఇంతవరకు చాలా మంచి గేమ్ ఆడాను, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నా గేమ్ కోసం ఎవరిని వాడుకోలేదు. కానీ అలా బయట ఎందుకు ప్రొజెక్ట్ అయిందో నాకైతే అర్థమవటం లేదు. నేను ఎవరి కోసం ప్రాకులాడలేదు, ఏ ట్రాక్ కోసం నేను అసలు ముందుకు అడుగులు వేయలేదు. కానీ వచ్చిన కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరూ కూడా అలా మాట్లాడటంతో నాకు చాలా బాధగా ఉంది. నేను ఇక ఈ హౌస్లో ఉండలేను, నాకు ఇక ఈ జర్నీ కూడా అవసరం లేదు, నన్ను బయటకు పంపేయండి బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్ని వేడుకుంటున్నాడు నిఖిల్. దీంతో హౌస్లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ, ఏంట్రా నీకేమైనా పిచ్చా, ఇంత దూరం వచ్చావు, నీ ఆట ఏమిటో, నీ నిజస్వరూపం ఏమిటో బయట చూసే ఆడియన్స్కి, ఓట్లు వేసే నీ అభిమానులకు తెలిస్తే సరిపోతుంది. అంతేకాని ఎవరో ఏదో అన్నారని నువ్వు ఈ తరహా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు అని ఎంతగా వాదిస్తున్నా కూడా నిఖిల్ అయితే మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇక నాకు ఈ హౌస్లో ఉండాలనిపించడం లేదు, నన్ను బయటకు పంపేయండి బిగ్ బాస్ అంటూ ఒకే ఒక మాట మాట్లాడుతూ బిగ్ బాస్ని అయితే అభ్యర్థిస్తున్నాడు. దీంతో కొందరు హౌస్మేట్స్ అయితే షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోయారు. మొత్తంగా నిఖిల్ కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను పంపేయండి బిగ్ బాస్, నేను ఇక ఈ హౌస్లో ఉండలేను అంటూ ఎమోషనల్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.